యోగి మొదటి జ్యోతిష సంప్రదింపులు ఉచితం. ఈ రోజే డౌన్లోడ్ చేసుకోండి. శివాయ విష్ణురూపాయ శివాయ నమః. ఆస్ట్రోయోగి తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా నా నమస్కారం. నేను మీ ఆస్ట్రో నెల్లిపూడి. ఆస్ట్రోయోగి ద్వారా ఆస్ట్రో నెల్లిపూడి అని నన్ను సంప్రదించండి. నేను 18 సంవత్సరములు అనుభవం కలిగిన జ్యోతిష్ సిద్ధాంతిని. జన్మకుండలి విశ్లేషణ, ప్రశ్న, సంఖ్యాశాస్త్రం వీటినందు నేను సిద్ధహస్తుడును. జాతకపరమైన ఏదైనా సమస్యలు ఉంటే ఆస్ట్రో నెల్లిపూడి అని నన్ను సంప్రదించండి. అలాగే ఈ ఛానల్ను కొత్తగా చూసి ప్రేక్షకులు ఎవరిని ఉంటే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. నేను మీ ఆస్ట్రో నెల్లిపూడి. ఇప్పుడు మనం మీనరాశి వారి ఫలితములు తెలుసుకుందాం. ఈ ఫిబ్రవరి నెలలో మీనరాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకునే ముందుగా ఈ నెల గ్రహ సంచారం ఏంటో, ఎక్కడెక్కడ ఏ రాశుల్లో గ్రహాలు సంచరిస్తున్నాయో చూద్దాం. ముఖ్యంగా ఈ మీనరాశి వారికి జన్మరాశి లాగాయితూ రెండవ వెంట జన్మ రాశాధిపతి అయిన గురువు సంచారంలో ఉంటారు. అలాగే ఈ రాశికి జన్మరాశిలో రాహుగ్రహ సంచారము, ఈ రాశికి సప్తమ రాశియగు కన్యా రాశిలో కేతుగ్రహ సంచారము, అలాగే ఈ రాశికి ఏకాదశ స్థానమగు మకర రాశిలో కుజుడు మరియు శుక్రగ్రహాలు, ఇంకా 12వ రాశియగు కుంభరాశిలో రవి, బుధ, శనిగ్రహాలు సంచారంలో ఉంటాయి. మరి ఈ విధమైన గ్రహస్థితి మీనరాశి వారికి నడుస్తున్న కారణంగా ఈ మాసం ఎలా ఉండబోతుందో ఆలస్యం చేయకుండా ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ మీనరాశి వారికి ఈ నెల మిశ్రమ ఫలితములు కనిపిస్తూ ఉన్నాయి. 12వ వెంట ఎక్కువ గ్రహాలు సంచరిస్తున్న కారణంగా అధిక వ్యయము, అధిక దుబారా, అధిక ప్రయాసాలు పడడం, అనగా అలసట ఎక్కువగా చెందడం, ఆరోగ్య సమస్యలు ఉండడం ఉంటుంది. కావున తగు సంయమనం పాటిస్తూ తగు జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు నడవాలి. ఇంకా కలిసి వచ్చే అంశాలను మనం పరిశీలిస్తే కనుక లాభరాశిలో 2 శుభగ్రహాలు కుజుడు ఉచ్చస్థితిలో సంచారం మరియు శుక్రుడు లాభరాశిలో సంచారం వల్ల అన్నిటా విజయం, అకస్మాత్తుగా ధనలాభం 2-3 విధాలా కూడా కలిసి వచ్చుట, అన్ని విధాలా కూడా అభివృద్ధి చెందుతూ ఉంటుంది. ముఖ్యంగా పెట్టుబడుల విషయంలో బాగా కలిసి వస్తుంది. అలాగే వ్యాపార రంగాల వారికి అత్యద్భుతంగా ఉంటుంది. వ్యాపారాలు బాగా సాగడంతో పాటు లాభాల పంట ఉంటుందని చెప్పవచ్చు. ఇంకా ఈ జన్మరాహువు వలన కొన్ని విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం, దృఢమైన వ్యక్తిత్వం కాకపోవడం వల్ల సమస్యలు తెచ్చుకోవడం, తమ వ్యక్తిత్వమే తమ పాలిటి శాపంగా ఉండడం, అనగా వ్యక్తిత్వ లోపాలు స్పష్టంగా కనిపిస్తుంటాయి. కావున మీరు తొందరపడి ఏ నిర్ణయం తీసుకోకూడదు. అలాగే ఆందోళన చెందకండి, సంయమనం పాటించండి, తగు జాగ్రత్తగా ఉండండి, ఆరోగ్యపరంగా తగు జాగ్రత్తగా ఉండండి. ఇంకా 2వ వెంట గురువు వలన కొద్దిగా పర్వాలేదనిపిస్తుంది. 2వ వెంట గురువు సంచారం చాలా మేలైన ఫలితాలు ఇస్తుంది. ముఖ్యంగా ఎన్ని సమస్యలు ఉన్నా, ఎంతటి ఇబ్బంది వచ్చినా కూడా వీరి యొక్క మాటతో ఇతరులను ఆకట్టుకుంటూ ముందుకు నడుస్తారు. చివరి నిమిషంలో సమస్యలు తొలగి ప్రశాంత వాతావరణం ఉంటుంది. అలాగే వీరి యొక్క మాటతో ఎంతటి పనైనా సరే పూర్తి చేసుకుంటూ ఉంటారు. వీరి మాటే శాసనంగా ఉంటుందని చెప్పవచ్చు. సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా మెలుగుతారు. అలాగే వీరికి ముఖ్యంగా ఈ లాభరాశిలో శుక్ర కుజుల కలయిక వలన మంచి ఆర్థికంగా స్థిరపడడంతో పాటు ఆరోగ్య విషయం బాగుంటుంది. వ్యవహారికంగా విజయం పొందుతారు. ఇంకా 12వ వెంట, ఇది ఇంతకుముందు చెప్పినట్టు 12వ వెంట ఎక్కువ గ్రహాలు సంచారంలో ఉన్న కారణంగా అకస్మాత్ ఇబ్బందులు తెచ్చుకుంటుంటారు. ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ముఖ్యంగా తండ్రి తరపు వారి వలన విభేదాలు తలెత్తే అవకాశం ఉంది. తండ్రి స్థిరాస్తులు ఏమైనా ఉంటే అవి ఈ మాసం కొంత ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంది. కావున తండ్రి తరపు వారితో సఖ్యతగా మెలగడం మంచిది. అలాగే తండ్రికి ఏదైనా ఆరోగ్య సమస్యలు ఉంటే వెంటనే చెక్ చేయించడం మంచిది. తండ్రి తరపు వారితో విభేదాలు, తండ్రికి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఇంకా ఎక్కువగా ఖర్చు అవ్వడం ఉంటుంది కాబట్టి చేతిలో క్యాష్ మెయింటైన్ చేయకపోవడం మంచిది. లిక్విడ్ మనీ ఎక్కువ పెట్టుకోకండి. అలాగే వృధా ప్రయాణాలు, వృధా ఖర్చులు తగ్గించండి. దూరదేశ ప్రయాణాలు ఏమైనా ఉంటే అవి ఈ నెలలో అవ్వవు, పోస్ట్ పోన్ చేసుకోండి. అలాగే బంధువుల్లో మీరు కొంత అవమాన సంఘటనలు జరిగే అవకాశం ఉంది కాబట్టి కొన్ని ఫంక్షన్ని అవాయిడ్ చేయడం మంచిది. అనగా విందులు వినోదాలకు దూరంగా ఉండండి. అలాగే దూర ప్రాంతాలకు వెళ్ళే
తప్పనిసరి అయినప్పుడు వెళ్ళవలసిన పరిస్థితి వచ్చినప్పుడు అత్యంత జాగ్రత్తతో మెలగండి. ప్రయాణాల్లో తగు జాగ్రత్తలు వహించండి. ఈ విధంగా మిశ్రమంగా అన్నా కూడా సరిపోదేమో, ఎక్కువగా వ్యతిరేక ఫలితాలే కనిపిస్తున్నాయి కాబట్టి తగు జాగ్రత్తలు పాటించండి. ఇంకా మీరు చేయవలసిన పరిహార విషయానికి వస్తే, ఈ 12లో ఉన్న అంటే వ్యయ స్థానంలో ఉన్న గ్రహాలన్నింటికి కూడా పరిహారాలు చేయడం మంచిది. కొద్దిగా ఏలినాటి శని ప్రభావం అనేది ఉంది కాబట్టి శనికి తైలాభిషేకాలు చేయిస్తూ ఉండండి. అలాగే రవికి ప్రతి ఆదివార నియమం పాటించండి. ఆదివారాలు ఉపవాస దీక్ష తీసుకోండి, సూర్య నమస్కారాలు చేసుకోండి. అలాగే బుధవార నియమం కూడా పాటించుట, విష్ణు ఆరాధన కూడా కలిసి వస్తుంది. ఇలా ఆదివారం మరియు బుధవారం, శనివారం నియమములు క్రమం తప్పకుండా పాటించండి. ఇలా తగు జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు నడవడం వల్ల కొద్దిగా ఉపశమనం పొంది కొన్ని సమస్యల నుంచి గట్టెక్కే అవకాశం ఉంది. ఏదేమైనా ఈ మాసం అత్యంత జాగ్రత్తతో వ్యవహరించండి. సింపుల్ లివింగ్ చేయండి, ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు. సింపుల్ లివింగ్ అంటే గెటిన్ అవ్వడానికే ప్రయత్నం చేయండి, ఎక్కువగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు. సింపుల్ లివింగ్ అంటే ఆ రోజు బ్రతకడం అన్నట్లుగా కూడా మెయింటైన్ అవ్వండి. శుభం భూయాత్. నేను మీ ఆస్ట్రో నెల్లిపూడి. ఆస్ట్రోయోగి ద్వారా ఆస్ట్రో నెల్లిపూడి నన్ను సంప్రదించండి. నాతో పాటు ఈ ఛానల్ నందు 2000 మంది జ్యోతిష పండితులు ఎప్పుడు కూడా మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ ఉంటారు. నిత్య జీవితంలో ఎదురయ్యే అనేక సంఘటనలకు చక్కటి సూచనలు, సలహాలు ఇస్తూ ఉంటారు. అలాగే మా ఈ యాప్ ప్లే స్టోర్లో దొరుకుతుంది, డౌన్లోడ్ చేసుకోండి. అలాగే మా టోల్ ఫ్రీ నంబర్ 9999091091 ఈ నెంబర్కి కాల్ చేసి ఆస్ట్రోయోగి కోసం తెలుసుకోండి. అలాగే మా ఈ ఆస్ట్రోయోగి కోసం చిన్న వివరణ: ప్రపంచవ్యాప్తంగా 85 దేశాలలో 11 భాషలతో 2+ మిలియన్ పైగా ఎంతోమందిని నిత్యం కూడా సాటిస్ఫై చేస్తూ #1 ఆస్ట్రో వెబ్గా ఇప్పుడు ప్రసిద్ధి చెంది ఉంది. అలాగే మా ఈ ఆస్ట్రోయోగి యాప్ని ప్లే స్టోర్లో దొరుకుతుంది, డౌన్లోడ్ చేసుకోండి. నేను మీ ఆస్ట్రో నెల్లిపూడి. ఆస్ట్రో యోగి మొదటి జ్యోతిష సంప్రదింపులు ఉచితం. ఈ రోజే డౌన్లోడ్ చేసుకోండి.